నిజానికి మనకున్న ఈ 4 వేదాలు స్పెసిఫిక్గా ఏం చెప్తున్నాయి? అసలు వేదం అంటే ఏమనుకుంటున్నారు మీరు? మ్యాథమెటికల్ రిలేటెడ్ అనేక విషయాలు మనకు వేదంలో కనిపిస్తాయి. ఏకాచమే, తిస్రచమే, పంచచమే, నవచమే, ఏకాదశచమే, పంచదశచమే, ఇవన్నీ మీకు రుద్రంలో వస్తాయి. అదే పుస్తకాన్ని చదివి దాన్ని విశ్లేషణ చేస్తే అది మంచిదా చెడ్డదా అనేది తెలుస్తుంది. ఆస్ట్రానమీ వేరు, ఆస్ట్రాలజీ వేరు. ఇప్పుడు అసలు మనం డీకోడ్ చేసే పరిస్థితి ఉందా ఇప్పుడున్న జనరేషన్కి? దాన్ని సార్, వెన్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. జర్మనీలో సంస్కృత పాఠశాలలు ఉన్నాయి. నీ దేశంలో లేవు. సంస్కృత పాఠశాల ఉందా ఇక్కడ? గవర్నమెంట్ దృష్టిలో సంస్కృతం ఒక మృత భాష. దుర్మార్గులండి, కల్చర్ని నాశనం చేసి వదిలిపెట్టారు వీళ్ళు. నాకెంత లేవు అని చెప్పడానికి నీకెంత అధికారం ఉందో, ఉన్నాయని చెప్పడానికి నాకు అంతే అధికారం ఉంది. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. వెల్కమ్ టు ధాత్రి పాడ్కాస్ట్. ఈరోజు మనతో ఉన్నారు స్పెషల్ గెస్ట్ మదన్ గుప్తా గారు. సార్, వెల్కమ్ టు ధాత్రి వన్స్ అగైన్. ధాత్రి ప్రేక్షకులకు నమస్కారాలు. చెప్పండి సార్. మీతో మాట్లాడుతుంటే అసలు టాపిక్ ఎక్కడ మొదలవుద్దో తెలియదు, ఎటు వెళ్తుందో తెలియదు. ఎందుకంటే ప్రతి అంశానికి సంబంధించి దాంట్లో మీరు దాన్ని అబ్జర్వ్ చేస్తుంటారు, దానికి సంబంధించిన విశేషాలు చెప్తారు. సో అలానే జనరల్గా మనం ఇప్పుడు అంటే ఒక జనరేషన్ అలా కామ్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ ఈ సోషల్ నెట్వర్క్ పెరగడం వల్ల మన వేదాలు, సో ఇక్కడ వేదాల దగ్గరకు వచ్చినప్పుడు ప్రతిదీ మన వేదంలో ఉంది అని స్పెసిఫిక్గా చెప్తూ, నిజానికి మనకున్న ఈ 4 వేదాలు స్పెసిఫిక్గా ఏం చెప్తున్నాయి? సార్, ఒక్క చిన్న విషయం చెప్పంటారా మీకు? అసలు వేదం అంటే ఏమనుకుంటున్నారు మీరు? వేదము అంటే విద్ అనే ధాతువు నుంచి వచ్చింది. వేదము విద్య. విద్య సో వేదము అంటే విద్య, విజ్ఞానం. సో వేదం మీకు ఇంకొక యాంగిల్ నుంచి చెప్తే ఇది బాగా మీకు అర్థం అవుతుంది. అనేక సైన్స్ విషయాలని వేదం చెప్పింది. చాలా ఉన్నాయి. అంటే అన్నీ ఉన్నాయని నేను చెప్పను, కానీ చాలా ఉన్నాయి. అయితే బేసిక్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నీకు వేదం నుంచే తీసుకోబడ్డాయి. తర్వాత వచ్చినటువంటి శాస్త్రజ్ఞులు కానివ్వండి, పరిశోధకులు కానివ్వండి, అంటే నేను ఇప్పటి వాళ్ళ గురించి కాదు, మన ఋషులు మన మునుల గురించి చెప్తున్నాను. నేను వేదాలను ప్రామాణికంగా తీసుకొని ప్రతిపాదించారు అని అంటే వేదాల్లో ఉన్నట్ట లేనట్ట. ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సూర్యుడికి 7 కిరణాలు. మన వాళ్ళు ఒక శ్లోకం కూడా ఉంది, సప్తాస్వర్ధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అని. సో 7 గుర్రాలని, సప్తవర్ణాలని మన వాళ్ళు ఐడెంటిఫై చేశారు. 7 వర్ణాలు ఉన్నాయని, అది వేదంలో ఉంది. అండ్ ఇట్లాంటి విషయాలు మీకు ప్రోగ్రెషన్, మ్యాథమెటికల్ రిలేటెడ్ అనేక విషయాలు మనకు వేదంలో కనిపిస్తాయి. ఏకాచమే, తిస్రచమే, పంచచమే, నవచమే, ఏకాదశచమే, పంచదశచమే, ఇవన్నీ మీకు రుద్రంలో వస్తాయి. మరి మీరు వేదంలో అన్నీ ఉన్నా ఇషా అని దాన్ని వ్యంగ్యంగా మాట్లాడాల్సిన పని లేదు. దాన్ని ఇప్పుడు ఎప్పుడైనా ఒక విషయం సార్, దేన్ని మీరు ఇప్పుడు మీరు ఏదైనా పుస్తకం చదివారు, లేదు ఇదిగో ఒక పుస్తకం పేరు నీకు చెప్పాను, ఏదో ఒక పుస్తకం పేరు, ఆ పుస్తకం పేరు వినగానే మీరు ఏం పుస్తకం అది, ఏమిది, అది ఇది అని మాట్లాడారు అనుకోండి, ఎంతవరకు సబబది? అదే పుస్తకాన్ని చదివి దాన్ని విశ్లేషణ చేస్తే అది మంచిదా చెడ్డదా అనేది తెలుస్తుంది. నువ్వు చదవు, దాంట్లో ఉండే విషయాన్ని నువ్వు తెలుసుకోవు. అండ్ పోనీ పెద్దల దగ్గరికి వెళ్ళి శ్రద్ధగా కూర్చొని నేర్చుకుంటావా అంటే నేర్చుకోవు. ఎవడో లొల్లాయి కూతలు కూస్తే ఆ కూతల్ని నీ నోట్లో పెట్టుకొని బయటకు వచ్చి దాంట్లో అది అంతా బోగస్సు అది ఇది అని మాట్లాడతాం మనం. అది కరెక్టా?
ఎన్ని విషయాలు ఇప్పుడు సరే సరే వేదాల్లో లేవనుకుందాం, కొంచెం సేపటి పక్కన పెడదాం. ఆస్ట్రాలజీ ఉంది మనకి, ఆస్ట్రానమీ ఉంది. ఆస్ట్రానమీ వేరు, ఆస్ట్రాలజీ వేరు. ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీ. ఆస్ట్రానమీ నీకు గ్రహ గతుల్ని గ్రహస్థితుల్ని చెప్పేటటువంటి శాస్త్రం. ఆస్ట్రాలజీ ఈ గ్రహగతులు నీ మీద ఎలా పనిచేస్తాయని చెప్పేటటువంటి శాస్త్రం. ఓకే, ఇవి రెండు శాస్త్రాలు కొన్ని వేల సంవత్సరాల నుంచి మనకు వస్తున్నాయా లేదా? వస్తున్నాయి. మరి ఆ శాస్త్రాలను ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాకు వేదం ప్రమాణం అని చెప్తున్నారు. కాదనడానికి నువ్వెవరు? అవునా కాదండి? అవును. సో కాబట్టి ముందు బోలెడున్నాయి వేదాల్లో. అండ్ వేదజన్యం, వేదాల నుంచి పుట్టినటువంటివి అనేకం ఉన్నాయి. ఒక్క చిన్న విషయం అండి, ఇప్పుడు మీరున్నారు, మీరు అంటే యు ఆర్ వెల్ ఆఫ్, యు ఆర్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, మీకు అన్నానికి ఆలోచన లేదు, ఉండడానికి ఆలోచన లేదు, మీ ఫ్యూచర్ని గురించిన ఆలోచన లేదు. మీరేం చేస్తారు చెప్పండి నాకు? వేటి గురించి ఆలోచన లేనప్పుడు రిలాక్స్ అయిపోతాం. రిలాక్స్ అవుతావు. రిలాక్స్ అయ్యి ఏం చేస్తావు? ఏముంది, లైఫ్ని అలా లీడ్ చేస్తాం. ఎట్లా లీడ్ చేస్తావు? లీడ్ చేయగలవా? అంటే ఒక మొనోటన, ఇప్పుడు ఒక చిన్న విషయం, ఆ లైఫ్ కూడా మొనోటనస్గా అనిపించదా? అంతే. హా? లేచామా, తిన్నా. సో ఏదో ఒకటి అధ్యయనం చేయడానికి మొదలెడతావు. ఎప్పుడైతే నువ్వు అధ్యయనం చేయడానికి ముందుకెళ్తూ లోతుకెళ్ళావో ఏమవుతుంది? అక్కడ విద్య ప్రకాశిస్తుందా, ప్రకాశించదా? అట్లనే ఆనాటి ఋషులకి ఈ తిండి గురించిన ఆలోచన లేదు, ఉండడానికి వాళ్ళు ఎక్కడో అడవుల్లో ఉంటారు, ఏదో కుటీరంలో ఉంటారు. ఇంకా ఫ్యూచర్ని గురించిన, ఇప్పుడు మీరు అనుకోండి, మా పిల్లలు, వాళ్ళ పిల్లలు ఇవన్నీ ఆలోచిస్తాం. వారు అలా కాదు. అటువంటప్పుడు వాళ్ళు ఆ విజ్ఞానాన్ని సంపాదించారు, పొందారు అనడంలో తప్పే ఉన్నది. అయితే ఇప్పుడు ఈ వేదాలన్నీ కూడా వేద సంస్కృతంలో రాయబడ్డాయి కాబట్టి ఇప్పుడు అసలు మనం డీకోడ్ చేసే పరిస్థితి ఉందా ఇప్పుడున్న జనరేషన్కి దాన్ని? సార్, వెన్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. డీకోడ్ చేయకుండానే ఇంగ్లీష్లోకి తర్జుమాలు జరిగినాయా? ఓపెన్ హ్యామర్ ఆయన ఇది చూసి, ఇది ఆ అణుబాంబు విస్ఫోటనం చూసి భగవద్గీతలో శ్లోకాలు చెప్పడం మొదలెట్టాడు. నేను దీన్ని ముందే దర్శించానని చెప్పాడు. అంటే భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగం ఏదైతే ఉందో అది నీకు ఈ విస్ఫోటనం లాగా కనిపించింది ఆయనకి. సో డీకోడ్ చేస్తున్నారు, నువ్వు చేయడంలే అంతే. ఇప్పుడు నీదైన దాన్ని నువ్వు వదులుకున్నావు. అనేక మంది ఈరోజు మన నాసా వాళ్ళు నీ సంస్కృత సాహిత్యం మీద బోలెడు రీసెర్చ్ చేస్తున్నారు. జర్మనీలో సంస్కృత పాఠశాలలు ఉన్నాయి. నీ దేశంలో లేవు. సంస్కృత పాఠశాల ఉందా ఇక్కడ? కొన్ని మచ్చుక్కి. అది ప్రైవేట్ వాళ్ళు నడిపేయి, గవర్నమెంట్ నడిపేది ఎక్కడుంది? అసలు గవర్నమెంట్ దృష్టిలో సంస్కృతం ఒక మృత భాష. అమృత భాషని మృత భాష చేశారు వీళ్ళు. దుర్మార్గులండి, కల్చర్ని నాశనం చేసి వదిలిపెట్టారు వీళ్ళు. సార్, సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? సంస్కృతం నుంచి. సంస్కృతాన్ని తీసేస్తే సంస్కృతి ఎక్కడుంది? పునాది పోతే ఆటోమేటిక్గా. అందుకే వాళ్ళు ఆ మూలాలని కట్ చేయడానికి ప్రయత్నం చేశారు. మీకు ఒక మంచి ఇన్సిడెంట్ చెప్తానండి. స్వామి రామ, ఈ పేరు విన్నారా మీరు ఎప్పుడైనా? స్వామి రామ ఆయన పివి నరసింహారావు గారికి అత్యంత సన్నిహితమైనటువంటి స్నేహితుడు, హిమాలయన్ యోగి. ఆయన హిమాలయాల్లో ఆయుర్వేదం మీద గొప్ప రీసెర్చ్ చేశారు, ఇప్పటికీ జరుగుతున్నది. ఒక ఇన్స్టిట్యూట్ కూడా పివి నరసింహారావు గారి పేరు మీద ఆయుర్వేదిక్ ఇన్స్టిట్యూట్ ఒకటి రన్ చేస్తున్నారు వాళ్ళు. ఆయన లేరు, ఇప్పుడు చనిపోయారు. ఆయన ఒకసారి జపాన్కి వెళ్ళాడు. జపాన్కి వెళ్తే
జపాన్లో ఆయన అట్లా బజార్లో నడుస్తూ ఉంటే అక్కడ చిన్న చిన్న మొక్కలు, పెద్ద పెద్ద వృక్షాలు, చిన్న చిన్న చెట్లులాగా, మొరగుజ్జు వృక్షాలు అంటారు వాటిల్ని, బోన్సాయి, చిన్న ప్లేట్లలోనే పెంచుతారు వాటిల్ని, చిన్న ట్రేస్లో. అవి కనిపించినాయి. ఆయనకి చాలా ఆశ్చర్యం వేసింది. పెద్ద పెద్ద వృక్షాలు ఏంది ఇంత చిన్నగా ఎట్లా ఇదవుతున్నాయని చెప్పి ఆయన షాప్ వాడి దగ్గరికి వెళ్ళి అడిగాడు. అడిగితే వాడు, మీకు జపాన్లో కూడా స్వామీజీస్ అంటే చాలా రెస్పెక్ట్ ఉంటుంది, వాడు నమస్కారం పెట్టి, స్వామీజీ ఇది చాలా సింపుల్ టెక్నిక్ అండి, మీరు కింద వేర్లను కట్ చేస్తూ పోతే పైన చెట్టు ఎదగదు, కానీ దాని లక్షణాలన్నీ అట్లే ఉంటాయి, కానీ కింద వేర్లను కట్ చేయడమే దీంట్లో ప్రధానమైన ఇది అని చెప్పాడు. స్వామి రామ రూముకు తిరిగి వచ్చి ఆయన డైరీలో రాసుకున్నాడు, ఇది ఎంత నిజం, నా జాతిని కూడా సంస్కృతి అనే వేర్లను కత్తిరించారు, అందువల్ల నా జాతి మొరగుజ్జు వృక్షంగా మిగిలిపోయింది. రూట్స్ని కట్ చేశారు. మన హైందవ ధర్మం, సనాతన ధర్మం యొక్క మూలాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని పెకలించడానికి ప్రయత్నాలు జరిగినాయి. దాంతో ఈ జాతి మొరగుజ్జు జాతిగా తయారైంది. ఎంత సత్యం ఆలోచించండి. నిజంగా మీరు చెప్తుంటే లాస్ట్ మన పాడ్కాస్ట్ జరిగినప్పుడు ధాతు విజ్ఞానం గురించి చెప్పినప్పుడు సెర్చ్ చేసినప్పుడు ఢిల్లీలో ఒక ఐరన్ స్తంభం ఇప్పటికీ రస్ట్ పట్టకుండా ఒకటి కాదు సార్, అట్లాంటి 24 ఉన్నాయి. 24 ఎవిడెన్సెస్, అంటే అన్ని స్తంభాలే కాదు, కొన్ని ఈ రూఫ్ అంటే మనం గడ్డర్లు వేస్తాం కదా, అట్లాంటి గడ్డర్స్ అట్లాంటి 24 చోట్ల బయటపడ్డాయి. కర్ణాటకలో ఒకటి ఉంది. కర్ణాటకలో అంటే మీరు సెర్చ్ చేస్తుంటే మీకు ఇది ఒకటి దొరికింది ధాతు విజ్ఞానానికి సంబంధించి. కోలార్ దగ్గర ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ ముందు 22 అడుగుల స్తంభం. అది అక్కడ ఉండేటటువంటి గ్రామీణ ప్రజలు తయారు చేశారు. ఎవరు? గ్రామీణ ప్రజలు తయారు చేశారు. ఎందుకు తయారు చేశారో తెలుసా? ఆ ఊరికి ఆదిశంకర్ల వారు వెళ్ళారు. ఆదిశంకర్ల వారు మన ఊరికి వచ్చారు, ఆయన జ్ఞాపకంగా మనం ఏదైనా చేయాలా అని ఆ ఊరి వాళ్ళందరూ అనుకొని 22 అడుగుల స్తంభాన్ని తయారు చేశారు, ఇనుప స్తంభాన్ని. అత్యధికమైనటువంటి వర్షపాతం నమోదయ్యేటటువంటి ప్రదేశం అది. కానీ ఇంత కూడా ఇప్పటికీ రస్ట్ పట్ల. మరి ఏమంటారు దాన్ని? గ్రామీణులు తయారు చేసింది ఎవరు? గ్రామీణులు, ఎక్స్పర్ట్స్ కూడా కాదు. అంటే గ్రామీణులు ధాతు విజ్ఞానంలో ఎంత గొప్పవాళ్ళో ఆలోచించండి మీరు. మరి ఈ నాలెడ్జ్ అంతా మనం అంటే సార్, ఈరోజు మీకు ఇంకొక తమాషా అయిన విషయం చెప్తానండి. ఈరోజు ఒక మెటల్ ఫర్నిస్ అంటే తెలుసు కదా, బట్టి తయారు చేయాలా అంటే నీకు పెద్ద పెద్ద ఫర్నిస్లు, దానికి ఒక పెద్ద హంగామా. కానీ మన వాళ్ళు అటువంటి ఫర్నిస్ని ఎడ్ల బండిలో పెట్టుకొని పోయేవాళ్ళు. అంత కంపాక్ట్ సైజులో ఫర్నిస్ని తయారు చేశారు మన వాళ్ళు. దీన్ని ఏమంటారు చెప్పండి మీరు? అలానే వీటిలో శ్యామ లోహం గురించి కూడా ప్రస్తావించారు, అది స్టెయిన్లెస్ స్టీల్ అనే విధంగా. అంటే మీకు ధాతువులకు సంబంధించినటువంటి ఇందాక చెప్పాను కదా, రుద్రం ఏకాచమే, తిస్రచమే, పంచచమే. అట్లనే లోహంచమే, శ్యామంచమే, త్రపుశ్చమే, సీసంచమే, లయశ్చమ, ఋతంచమే, మృతంచమే, లక్ష్మంచమే, నామయశ్చమే, జీవాతుశ్చమే. ఇట్లా మీకు దాంట్లో లోహం, బంగారం, త్రపు అంటే లెడ్, వీటిని అన్నింటి గురించి చెప్పారు దాంట్లో. దేంట్లోది అది? ఋగ్వేదంలోది. అంటే ఋగ్వేద కాలం నాటికే నీకు ఈ లోహాలన్నీ తెలుసు. అందులో
మెటల్. మీకు ఇంకొక విషయం నేను ఇక్కడ మన వాళ్ళు మ్, ఆ, ప్రపంచవ్యాప్తంగా మన వాళ్ళు ఆ, అంటే సముద్ర వ్యాపారం చేసేవాళ్ళు. ఇక్కడి నుంచి ఇనుము తీసపోయి బంగారం తెచ్చుకునేవాళ్ళు సార్. చాలా అంటే బెస్ట్ క్వాలిటీ ఐరన్ మన ఇండియాలో తయారు చేశారు. ద టాప్ మోస్ట్ స్వర్డ్, ఇండియన్ స్వర్డ్ ఇస్ ద టాప్ మోస్ట్ స్వర్డ్, రస్ట్ ఫ్రీ స్ట్రెంగ్థన్డ్ స్వర్డ్. ఆ టెక్నిక్స్ మన వాళ్ళకి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు సార్. ఈ రోజుకి మనం అటువంటి ఇనుమును తయారు చేయలేక ఉన్నాం. ఒకవేళ చేయగలరేమో తెలియదు కానీ చేసిన ఆ కాస్ట్ను మనం భరించలేము. ఇంత పవర్ఫుల్ వెపన్స్ గురించి వచ్చాయి కాబట్టి రెండు చాలా అద్భుతంగా అనిపిస్తాయి. ఒకటి బ్రహ్మాస్త్రం. బ్రహ్మాస్త్రం గురించి చెప్పినప్పుడు దాని పవర్ న్యూక్లియర్ పవర్ అంతా ఉంటుంది. దాన్ని మీరు ప్రయోగిస్తే మీరు ఆ, రామాయణం కానీ మహాభారతం కానీ యుద్ధాలు ఈ రెండు యుద్ధాలు, దాంట్లో యుద్ధకాండ, దీంట్లో యుద్ధకాండ, ఈ రెండు చదవండి. ఈరోజు సెకండ్ వరల్డ్ వార్లో జరిగినటువంటి యుద్ధం చదవండి, అంటే స్టడీ చేయండి. మీకు ఎన్ని ఈక్వాలిటీస్ కనిపిస్తాయో మీరే చూడండి. ఇప్పుడు మన అస్త్రాలకు ఏం పేరు పెట్టుకుంటున్నాం చెప్పండి? బ్రహ్మోస్, బ్రహ్మోస్. పినాకా, అవునా? ఈరోజు మనం పేరు పెట్టుకున్నాం, ఆ రోజు ఆ అస్త్రాల పేరు అయ్యే. అండ్ ఆ రోజుకి ఈ రోజుకి ఉన్న తేడా ఏమిటంటే, ఆ రోజు స్పెసిఫిసిటీ ఉండేది. నువ్వు పర్టికులర్ టార్గెట్ని ఇది చేస్తే ఆ టార్గెట్ని మాత్రమే టచ్ చేసేది. అండ్ నువ్వు వదిలిన తర్వాత కావాలంటే మళ్ళీ యూ కెన్ టేక్ బ్యాక్, ఉపసంహారం అంటారు. ఆ అస్త్రాన్ని ఉపసంహరించుకోవచ్చు. ఆ టెక్నాలజీ ఉండింది. ఈరోజు అది లేదు. ఒకసారి కోడ్ చేసి దాన్ని టార్గెట్ ఫిక్స్ చేస్తే అయిపోయింది. నువ్వు దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురాలేవు. అంటే డిస్ట్రాయ్ చేయడమే కాదు, దాన్ని మళ్ళీ చేయకుండా ఆపగలిగినటువంటి శక్తి కూడా, ఆపగలిగిన టెక్నాలజీ మనకుండేది. అవన్నీ ఇప్పుడు ఈ అంతా చెప్తే దాని ఏముంది, కవుల కల్పన అంటారు. కానీ ఇప్పుడు చూస్తే అవే అవుతుంది కదా. ఇప్పుడు జనరల్గా దానికి ఒక ఇప్పుడు మంత్రం చదువుతాం, ఆ, ఒక మంత్రం చదివి అస్త్రాన్ని ప్రయోగిస్తాం. ప్రయోగిస్తాం. ఇప్పుడు వాయిస్ మెసేజ్ ఇచ్చి దాంట్లో వాయిస్ మెసేజ్ ఇస్తున్నాం, కమాండ్ ఇస్తున్నాం, వాయిస్ కమాండ్ ఇస్తున్నాం. ఇక్కడ పలానా ఏరియాని Yes, నువ్వు yes. టార్గెట్ చేయంటే దానికి చేస్తుంది. దీనికి సేమ్ అయిపోయింది. ఇప్పుడు సార్, ఇప్పుడు ఈరోజు నీకు వాళ్ళ ఉద్దేశం ఆ సైన్స్, ఆ టెక్నాలజీ గురించి చెప్పడం కాదు. ఏది మహాభారతం కానివ్వండి, రామాయణం కానివ్వండి, ఆడ వాడినటువంటి ఆయుధాలు ఏమిటి, వాటి వెనక ఉన్న సైన్స్ ఏమిటి, ఇవి చెప్పడం కాదు వాటి ఉద్దేశం. ఏది ఆ కావ్యాల ఉద్దేశము నీకు మంచి నడవడిని నేర్పించడం అనేది వాటి ఉద్దేశం. ఆ శస్త్రాస్త్రాల గురించి చెప్పేటటువంటి సబ్జెక్టులు, పుస్తకాలు అవి వేరే ఉన్నాయి. దాంట్లో ఉన్నాయి కాబట్టి మీరు అన్నీ ఉన్నాయంటే ఎట్లా అండి అని అంటారు. విమానాల గురించి చదువుకుంటున్నాం. విమానాలు ఆ రోజు ఉండి లేవు అని చెప్పడానికి, ఇప్పుడు ఉన్నాయి అని చెప్పడానికి నాకెంత, లేవు అని చెప్పడానికి నీకెంత అధికారం ఉందో, ఉన్నాయి అని చెప్పడానికి నాకు అంతే అధికారం ఉంది. అంతే కదండి. ఇప్పుడు ఊహ అనేది ఒక సందర్భంలో అది ఊహ, కానీ అనేక సందర్భాల్లో అదే ఊహని వాడతారా? ఇప్పుడు ఆ విమాన శాస్త్రంలో కూడా ఒకటి, గాలిలోను, నీటిలోను, భూమి నేల మీద, తిరిగే, నేల అది మీద. మనకు ఇప్పుడు ఫ్లయింగ్ సాసర్స్కి ఈక్వల్ వర్ణన ఉంటుంది దానికి సంబంధించి. ఈ రోజుకి ఉన్నాయి కదా మనకి. ఇప్పుడు ఫ్లైట్ నీళ్ళ మీద దిగేటటువంటి ఫ్లైట్స్ ఉన్నాయి, అదే ఫ్లైట్ నేల మీద నడుస్తుంది, అదే ఫ్లైట్ గాలిలో ఎగరుతుంది. దాన్ని వేల ఏళ్ల క్రితమే దాన్ని ఊహించడం అంటేనే అసలు సరే, ఊహే గొప్ప ఊహ చేశారు కదా వాళ్ళు. ఆ ఊహ ఉండబట్టే కదా ఈరోజు నీకు అది రూపం దాల్చింది. అది ఊహ లేదా నిజమా అనేది నువ్వు లోతుకు పోతే తెలుస్తుంది. జర్మనీ మూవీ చూశాను, అది ఇట్స్ ఎ షార్ట్ ఫిలిం, గోవా ఫిలిం ఫెస్టివల్లో వేశారు. వాడు స్కూల్లో మాస్టర్ అనమాట.
ఆ మాస్టరు ఇట్లా చెప్తూ విమానాల గురించి చెప్తూ భారద్వాజుడు వైమానిక శాస్త్రం గురించి చెప్తాడు. జర్మనీ మూవీ ఇది. వాడు ఒకడు కుర్రాడు దానికి అట్రాక్ట్ అవుతాడు. అట్రాక్ట్ అయ్యి దాన్ని తయారు చేస్తాడు. ఆ షేప్ని తయారు చేసి దాన్ని ఎగిరించడానికి ప్రయత్నం చేస్తాడు. మొత్తం మూవీ అంతా అంటే కాస్త లవ్ స్టోరీ మధ్యలో ఇవన్నీ దాంట్లో కలిపారు. నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ చెప్పడానికి వాడు ఎక్కడో జర్మనీలో వాడు ఇక్కడున్న ఈ శాస్త్రాల గురించి అధ్యయనం చేస్తుంటే నీకేం పోయే కాలం, చేస్తే బోలెడు ఉన్నాయి సార్. అండ్ మీకు తగరం అది 990 డిగ్రీల దగ్గర మెల్ట్ అవుద్ది. 1000 డిగ్రీస్ దగ్గర అవాపరేట్ అయిపోద్ది. 990 డిగ్రీల దగ్గర మెల్ట్ అవుద్ది. ఇంకొక 10 డిగ్రీస్ పెరిగితే అది అవాపరేట్ అయిపోద్ది. దాన్ని ఎట్లా నువ్వు సేకరించాలా? ముడి పదార్థం నుంచి దాన్ని ఎట్లా సేకరిస్తావు చెప్పండి. అంతకుముందు మనకి అంత కరెక్ట్గా రెగ్యులేట్ అయ్యేటటువంటి ఈ రోజు కూడా లేవు. 990 డిగ్రీలకు వచ్చిన తర్వాత 10 డిగ్రీల తేడాలో దాన్ని సేకరించడం అనే దానికి ఏ మెథడ్ లేదు. అంటే 10 డిగ్రీలని ఎగ్జాక్ట్గా కొలవగలిగినటువంటి సిస్టమ్ కూడా లేదు. కొంత అటో ఇటో జరుగుద్ది కదా. కానీ మన వాళ్ళు చేశారు దాన్ని. ఇక్కడి నుంచి చైనా వాళ్ళు దొంగిలించుకొని పోయారు ఆ సిస్టమ్ని. అక్కడి నుంచి ఒక ఇంగ్లీష్ వాడు దొంగిలించుకొని పోయాడు దాన్ని. వాడి పేరుతో పేటెంట్ చేశారు. దాన్ని బ్రిస్టల్ పద్ధతి అంటారు. బ్రిస్టల్ సిస్టమ్. ఒకసారి గూగుల్లో కొట్టి చూడండి తెలుస్తుంది. మరి మన వాళ్ళు ఎట్లా చేశారు అంటే ఏంలే ఫర్నిస్ని రివర్స్ చేశారు. పైన వేడవుతుంది, కింద రివర్స్ చేసి కింద నీళ్లు పెట్టారు. అది ఆవిరయ్యి బయటికి వెళ్ళేటప్పుడు నీళ్లు కూల్ చేసేస్తాయి. బ్రిస్టల్ సిస్టమ్ అంటారు దాన్ని.